సగ్గుబియ్యం క్షీర అన్న రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే ఓన్లీ రైస్ సగ్గుబియ్యం ఉడికించుకుంటే చాలు, అన్ని అసెంబ్లీ చేసేసుకోవడమే. ఇదివరకంటే పాలల్లో సగ్గుబియ్యము రైస్ ని వేసి ఉడికించి అది ఉడకడానికి ఒక 20 నిమిషాలు పట్టేదండి. ఇప్పుడు కుక్కర్లో నేను ఒక కప్తో సగ్గుబియ్యం వేసుకుని ఒక కప్తో రైస్ వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసుకుని ఇంకొక కప్ ఎక్స్ట్రా వేసుకున్నానండి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 4 విజిల్స్ వేయించుకున్నాను. కుక్కర్ చల్లారే లోపు నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ ఇక్కడ ఫ్రై చేసేసుకుంటున్నానండి. బెల్లం కూడా కరిగించి పెట్టుకున్నాను. పాలు కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ లోపు కుక్కర్ చక్కగా చల్లారిపోయింది, మంచిగా ఉడికిపోయిందండి. దీన్ని జీడిపప్పు వేపించుకున్నటువంటి పాత్రలోకి తీసేసుకుని బాయిల్డ్ మిల్క్ ఇక్కడ ఒక 1/2 లీటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ క్వాంటిటీ ఆఫ్ రైస్ అండ్ సగ్గుబియ్యానికి పాలు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ అవనిస్తామండి. ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత బెల్లం ఏదైతే కరిగించి పెట్టుకున్నామో దాన్ని స్ట్రైనర్ సహాయంతో దీంట్లో వేసేసుకుంటాము. తినే తీపిని బట్టి తీపిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం.